స్వాతం లక్ష సమాజిద్దాం. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ స్టార్ట్ అయిందంటే మరి ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి అక్కడ తార్నాక వరకు ఒకటే ట్రాఫిక్ జామ్. మరి ప్రజలు ప్రయాణిస్తున్నటువంటి ప్రజల యొక్క తిప్పలు మరి వాళ్ళు దీనికోసం ప్రభుత్వం కానీ ఉన్నటువంటి ఆఫీసర్లు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఖచ్చితంగా కూడా ట్రాఫిక్ జామ్ కావాల్సిందేనా? గంటలు గంటలు ప్రయాణించాల్సిందా? మరి ప్రయాణికుల యొక్క కష్టాలు అన్నట్టు తెలుసుకుంటాం. ట్రాఫిక్లో నిలబడి ఈ మ్యాచ్ ఏందో కానీ గంట సేపటి నుంచి నిలబడ్డాం. అర్జెంట్ పోవాలి, హాస్పిటల్ పోవాల్సిన ఎవడు బాధ్యత? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంతకు ట్రాఫిక్ అసలు వాళ్ళు చూడాలి కదా. ట్రాఫిక్ ఇంతసేపు ఆగుతుంది, ప్రజలు ఎన్ని కష్టాలు పడతారు చూడాలి కదా గవర్నమెంట్. పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు? స్టేడియం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంతకు ఎంతసేపు ఇక్కడ 1 అవర్ నుంచి నిలబడ్డామండి. ఓకే, ఇంతవరకు ట్రాఫిక్ ఒక ఇంచు కదలలేదు. ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? మీ మీడియా తరఫున అందరు గవర్నమెంట్కి చెప్పండి. జిహెచ్ఎంసీ ఆటో చూడండి, ఇక్కడ నుంచి అమీర్పేట వెళ్ళాలి, చూడండి పరిస్థితి. హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 2 to 3 hours తీసుకుంటుంది. ఏది ఉప్పల్ నుంచి నాగోల్ నుంచి రైల్వే నిలయం పోయే వరకు. సో ఇంకా కొంచెం పోలీస్ వాళ్ళని ఎక్కువ పెట్టి ట్రాఫిక్ క్లియర్ చేసే ఛాన్సెస్ ఏమన్నా తీసుకోవాలంతే. హెవీ ట్రాఫిక్ ఉంది, బాగా హెవీ ట్రాఫిక్ ఉన్నది ఇక్కడ. ఐపీఎల్ మొత్తం ఇప్పుడు సర్వీసింగ్, పోలీస్ సర్వీసింగ్ మంచిగా ఉంటుంది. ఐపీఎల్ మత్తులో యువత జోరు అందుకున్న ఉప్పల్ స్టేడియం అర్థం కావట్లేదు. మధ్యలో రోడ్డు క్రికెట్ మ్యాచ్ అవుతుందా? ఓహోహో, చాలా ఫస్ట్ టైం సార్ ఇంత రష్గా ఉండడం రియల్గా. అవునా సార్? దీనికి ఏమన్నా ఆల్టర్నేట్గా మనం ఏమన్నా చేస్తేనే బాగుంటుంది, లేకుంటే పబ్లిక్ అంత ఇబ్బంది పడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సిటీకి దూరం ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం. ఇంకా ఎందుకంటే 1 hour టైం పడుతున్నది. అది ఏదున్నా కానీ మనకు సిటీ అవుట్స్కట్లో పెట్టాలి స్టేడియంస్ అయితే బాగుంటుంది. అది ఒపీనియన్. పబ్లిక్ డిస్టర్బెన్స్ ఇది ఏంది ఇది ఏదైనా ట్రాఫిక్ చేస్తే బాగుంటుంది కదా. ప్రభుత్వానికి ఏం చెప్పాలంటే ఇట్లా ఏదైనా కంట్రోల్ చేయాలా. వాళ్ళు ఒక సైడ్ ఏదైనా చేస్తే ఆరోగ్యం పబ్లిక్ ఏం డిస్టర్బ్ కాకుండా ఉంటారు కదా అన్న. అవునా కదా? ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంది. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి. చాలా హారిబుల్. ఇంతమంది ఇంజనీర్స్, కలెక్టర్స్, డాక్టర్స్ ఉన్న ఏరియాలో ఒక్కరోజు ప్రైవేటు ఇంజనీర్స్కి ఇస్తే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇస్తే వాళ్ళు ఇమీడియట్గా వితిన్ 6 months దే విల్ గివ్ ఏ సొల్యూషన్ యాజ్ ఫర్ మై నాలెడ్జ్. సో ఇది మాత్రం చాలా దారుణం. పెట్రోల్ ఖర్చులు, మళ్ళీ టైర్లు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా. ప్లస్ ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి సో ఓవరాల్గా గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. ఇది చాలా డేంజరస్ ప్రాబ్లం కాబట్టి ఇబ్బంది, ప్రతిరోజు ప్రజలు బాధపడేది కాబట్టి చాలా త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీ ఎవ్రీవేర్ టెక్నాలజీ ఈజ్ గోయింగ్ ఆన్ కదా. ఇది చాలా ఇంపార్టెంట్.